హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ 21వ తేదీ నుండి బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు 2 చీరలను సీఎం రేవంత్ రెడ్డి గారు పంపిణీ చేయబోతున్నారు. సో మీకు ఈ చీరలు రావాలంటే మీరు ఈ ఒక్క కార్డు చూపించాల్సి ఉంటుంది. ఆ కార్డు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయబోతున్నారని ప్రభుత్వంచే సమాచారం వెలువడింది. ఈ చీరలు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు వీటిలో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఈ పథకం గురించి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015 నుంచి 2023 వరకు తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాల మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేసింది. కానీ 2023 నవంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ పథకం కొనసాగించలేదు. అందుకే గత ఏడాది బతుకమ్మకు చీరల పంపిణీ జరగలేదు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా సమైక్య సంఘం సభ్యులకు ప్రతి ఏడాది 2 చీరలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరల నాణ్యత తక్కువగా ఉందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి మంచి నాణ్యతతో 2 చీరలు ఇస్తామని ప్రకటించారు. ఈ పథకాన్ని ఇందిరమ్మ చీరల పేరుతో అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా సంఘాల 65 లక్షల మంది మహిళలకు ఈ చీరలు అందించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21 నుండి 30 తేదీ వరకు జరగనుండగా ఆ సమయంలోనే ఈ చీరల పంపిణీ జరగనుంది. కానీ 2 చీరలు ఒకేసారి ఇస్తారా లేక 2 దశల్లో ఇస్తారా అనే విషయాల్లో ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ఇంద్రమ్మ చీరల కోసం డిజైన్లు ఆమోదమయ్యాయి. చేనేత రంగం కోసం సిరిసిల్లకు ఆర్డర్ ఇచ్చారు. దాదాపు 9 కోట్ల మీటర్ల ఫ్యాబ్రిక్తో చీరల తయారీ జరుగుతుంది. ఈ పనిని చేనేత ఔలి శాఖ కమిషనర్ శైలజ రామయ్య పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ బతుకమ్మ పండుగలలో డోక్రా మహిళలకు ఉచితంగా 2 చీరలు అందజేయబోతున్నారనే విషయం ఖరారయ్యిందని తెలుసుకోండి. మీ వద్ద రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా పొదుపు బుక్ ఉంటే సరిపోతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.